హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనలో చాలామంది ఆడవారు ఫేస్ పైన ఈ విధంగా పిగ్మెంటేషన్ అంటే నల్ల మగ్గు మచ్చలని అంటూ ఉంటారు కదండీ! ఇవి వచ్చేసి చాలా రకాలుగా ట్రై చేసి ఇవి అస్సలు తగ్గవండి. వీటిని ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా అల్లం అనేది ఉంటూనే ఉంటుంది కదండీ! ఈ అల్లం అనేది మగ్గు మచ్చలను అంటే పిగ్మెంటేషన్ అనేది తగ్గించడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఒక అల్లం ముక్కనైతే చిన్నది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెము ఇలాగా కొద్దిగా తురుముకుంటే సరిపోతుందండి. మనం అల్లం రసం సెపరేట్ చేసుకోవాలి కాబట్టి. సో, ఈ నల్ల మగ్గు మచ్చలు అనేవి ఎందుకు వస్తాయి అంటే పొల్యూషన్ వల్ల గానీ, లేదంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎండ వల్ల, ఈ కిరణాల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కొంతమందికి జన్యుపరంగా అంటే మన ఇంట్లో మన అమ్మకో, నాన్నకో ఇలా ఉండేటప్పుడు కూడాను మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటిల్ని మనము చాలామంది కూడాను ఎన్నో ఆయింట్మెంట్స్ అనేవి వాడి ఉంటారండి. ఇవి దేనివల్ల కూడా తగ్గవన్నమాట. ఇలా తగ్గేవో అనుకునే వాటిని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీతో సింపుల్‌గా తగ్గించేయొచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మనం ఒకటంటే చిన్నది ఒక స్పూన్ వచ్చిన వరకు కూడానంటే ఇలా తురుముకుంటే సరిపోతుందనమాట. దీన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని రసాన్ని తీసుకుంటే సరిపోతుంది. అల్లం అనేది మన స్కిన్‌కి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నేచురల్ బ్లీచింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఫేస్ మీద ఉండే ట్యాన్ గానీ, నల్లమొగ్గు మచ్చలు, ఈ పిగ్మెంటేషన్ అనేది క్లియర్ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. సో, ఈ నల్లమొగ్గు మచ్చలు వచ్చేసాయి అనుకోండి ఫేస్ మీద చాలా అసహ్యంగా కనబడతాయి. కొంతమంది చిన్నవారికి కూడాను ఎక్కువగా ఈ రోజుల్లో వచ్చేస్తాయండి. ముఖ్యంగా ఇవి 35 వయసు దాటిన ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మొగ్గు మచ్చలు అనేవి రాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా ఇందులోని పిండేసుకోండి. నిమ్మకాయ కూడాను మనము చక్కగా ఇందులోన యాడ్ చేస్తాం కాబట్టి ఫేస్ మీద ఉండే ఏదైనా డర్టీనెస్‌ని గానీ, మచ్చలు గానీ తగ్గించడానికి లెమన్ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లిక్విడ్ అనేది రెడీ చేసుకున్నాం కదండీ! నిమ్మరసం వేయడం ఇష్టం లేని వారు కుకుంబరు అంటే మనం కీరా రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి దీని ప్లేస్‌లో. ఆ తర్వాత ఏదైనా మీకు నచ్చిన కొంచెం అంటే కొంచెం కాఫీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ అనేది ఫేస్‌ని బ్రైట్‌గా చేసి, మచ్చలను తగ్గించి, పిగ్మెంటేషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఈ లిక్విడ్‌ని మీరు చక్కగా ఐస్ క్యూబుల్లో కూడా వేసేసుకొని, ఆ క్యూబ్స్‌ని డైలీ కూడా ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అల్లం రసం తీసేసుకున్న తర్వాత, దీన్ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లోన చిన్నపిల్లలు గనక ఉన్నట్లయితే పటిక పంచదార అనేది ఉంటుంది కదండీ! సో, ఇది చాలా బాగా స్కిన్‌కి హెల్ప్ అవుతుంది. హెల్త్‌కి ఎంత చలువ చేస్తుందో అలాగే మన ఫేస్ మీద ఉండే ఈ కిరణాలకు ఏర్పడిన నల్ల మొగ్గు మచ్చను తగ్గించడానికి సో, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం డైరెక్ట్‌గా ఒకేసారి కలపకూడదన్నమాట. ఐస్ క్యూబ్స్‌లో అనుకోండి మీరు మిక్స్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఎలా వాడాలంటే ఇంకో బౌల్ తీసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను సో, పంచదార పౌడర్‌ని అంటే మనం పటిక పంచదార అంటాం కదండీ! సో, అది స్ఫటిక అన్నమాట. ఆ పౌడర్‌ని యాడ్ చేసుకొని ముందు తయారు చేసుకున్న కాఫీ, అల్లం రసాన్ని ఇందులోనే యాడ్ చేసుకొని దీన్ని మన ఫేస్ మీద ఎక్కడైతే మగ్గు మచ్చలు ఏర్పడ్డాయో ఆ ప్లేస్‌లో మనం దీన్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఇది అప్లై చేసేటప్పుడు ఫేస్‌ని ముందైతే శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసేసుకొని మగ్గు మచ్చల మీద ఈ విధంగా మీరు వారానికి ఒక్కసారి గానీ, లేదంటే వారానికి 2, 3 సార్లు గానీ అప్లై చేయండి. ఎక్కువగా లేడీస్ ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. కొంతమందికి ఫేస్ మీద వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ మీద కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఎక్కువగా మనకి బొగ్గ భాగంలో వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ లిక్విడ్‌ని అప్లై చేసేసుకొని చక్కగా ఒక 2, 3 నిమిషాలు అప్లై చేసి చూడండి. సో, ఈ మగ్గు మచ్చలనేవి మనకి కొన్ని రోజుల్లోనే పోవడం మీరు అబ్జర్వ్ చేస్తారండి. దీనికోసం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే వాటితోటే మన స్కిన్‌ని బ్రైట్‌గా చేసి మగ్గు మచ్చలను తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా ఎవరైతే ఈ పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారో ఒక్కసారైతే ఇలా ట్రై చేయండి. 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంటే తగ్గుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.